హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలిటీ న్యూస్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే న్యూస్ సిరీస్ అంటే రోజుకి ఒక వీడియో నేను చెప్తూ ఉంటాను. మీరు ఈ వీడియోస్ ఫాలో అయినట్లయితే పాలిటీ అనేది ఫుల్గా మనకి నీట్గా అర్థమవుతుంది అన్నమాట. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాలిటీ మనం చూసుకున్నట్లయితే పాలిటీ సిలబస్లో మామూలుగా సిలబస్ చూపిస్తాను చూడండి. ఇది లక్ష్మీకాంత్ బుక్ అనమాట. పాలిటీకి ఇదే మెయిన్ మనం చదవాల్సిందే. సిలబస్ చూసినట్లయితే ఫస్ట్ మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా కాన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్. పాలిటీ అంటేనే మనకి మెయిన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం జరుగుతుంది, ఏ ఆర్టికల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి దాని ప్రకారం అంతా మన ఇండియాలో నడుస్తూ ఉంటుందన్నమాట. లా కానీ జ్యుడిషియరీ కానీ అంతా. ఇప్పుడు అసలు ఫస్ట్ ఈ కాన్స్టిట్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు రాశారు, అసలు ఎలా వచ్చింది అని మనకు తెలియాలంటే ముందు ఉన్న పరిస్థితులు కూడా మనం తెలుసుకోవాలి. అందుకే స్టార్టింగ్ ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తున్నప్పుడు ఎలా ఉన్నాయి, చట్టాలు ఎలా ఉన్నాయి, ఎలా మనం చేసామో, దాని నుంచి మనం ఎలా మన కాన్స్టిట్యూషన్ రాసుకున్నాము అనేది మొత్తం డీటెయిల్గా వస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదివితే దీని నుంచి మనకి ఎలా ఉన్నాయి పరిస్థితులు, దాన్ని ఎలా మార్చారు తర్వాత అనేది అర్థమవుతుంది. అందుకే ఫస్ట్ హిస్టరీ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ యూనిటే చూస్తాం ఈరోజు. ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఎప్పుడు ఇది బ్రిటిషర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రిటిషర్స్ వాళ్ళే మనం పరిపాలించారు కాబట్టి ఎక్కువ. పోర్చుగీస్ వీళ్ళంతా వచ్చిన ఏంటంటే బ్రిటిషర్స్ మెయిన్ అనమాట. బ్రిటిషర్స్ మీకు మొత్తం ఒక గ్లిమ్స్ చెప్తాను అనమాట. దీన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఎక్స్ట్రా ఏం చదవకాల అవసరం లేదు. ఏంటంటే కొంతమంది అసలు ఇప్పటికి చదివినా చదవకపోయినా ఏంటంటే ఈ వీడియో చూసినా మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. ఎలా చదవాలి, ఏంటి, ఎంతవరకు చదవాలి, మనం దేన్ని తీసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, దానికి ఎవరికి ఎంతవరకు చదవాలి అనేది మెయిన్ ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఫస్ట్ నేను చెప్తాను చూడండి. హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్లో బ్రిటిషర్స్ వస్తారనమాట. 1608లో ట్రేడర్స్గా వస్తారు. వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని ఫస్ట్ వాళ్ళు ఫామ్ చేస్తారనమాట. ఫస్ట్ కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళు స్టార్టింగ్ ఎలా ఉండేదంటే ట్రేడింగ్ వరకే చూసుకునేది. అంటే వాళ్ళు ఏంటి లాస్ అంతా ఏం లేదు. ఫస్ట్ వచ్చేవాళ్ళు, అప్పుడు రాజులు ఉండేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే రాజులతో మాట్లాడుకొని వాళ్ళ దేశాలకి ట్రేడింగ్ వీటి వరకే ఉండేది, అంతవరకే పరిమితంగా ఉండేది. దాని నుంచి వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క చట్టాలు మన మీద రుద్ది దాన్ని మనం ఎలా ఫాలో చేయించారనేది ఇది మొత్తం అనమాట. ఇప్పుడు అప్పుడు వచ్చారు 1608లో వచ్చారనమాట, జస్ట్ ట్రేడింగ్ రైట్స్ మీద. తర్వాత 1600లో క్వీన్, ఇది అప్పట్లో ఎవరు క్వీన్ అంటే వాళ్ళకి క్వీన్ ఎలిజబెత్ I అనమాట. తర్వాత అలాగే ముందుకు వస్తూ ట్రేడింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఏమైందంటే తర్వాత 1765లో వాళ్ళు ట్రేడింగ్ ఫంక్షన్ దివానీ రైట్స్ తీసుకున్నారు. దివానీ రైట్స్ అంటే ఏంటంటే వాళ్ళు చేసుకునేవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్ తీసుకుంది ఎలా ఉందంటే బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ రైట్స్ అంటే ఏంటి, మీరేంటంటే మాకు పర్మిట్స్ ఇవ్వాలి. పర్మిట్స్ ఇచ్చినట్లయితే ఏంటంటే ఆ పర్మిట్స్ వాళ్ళకి లైసెన్స్ లాగా అనమాట. అవి చూస్తే వదిలేసేవాళ్ళు అనమాట. అలాగ స్టార్ట్ చేశారనమాట వాళ్ళు. అవి స్టార్ట్ చేసినప్పుడు అవి మిస్యూజ్ కూడా చేశారనమాట ఆ పర్మిట్స్ని. తర్వాత ఏంటంటే 1858లో సిపాయి మ్యూటనీ జరుగుతుందన్నమాట. ఇక్కడి నుంచి మెయిన్ టోటల్గా మారిపోతుంది. 1858లో సిపాయి మ్యూటనీ జరిగినప్పుడు బ్రిటిష్ అనే వాళ్ళు డైరెక్ట్గా అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండి తర్వాత ఏకంగా బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటారు 1858 నుంచి కంట్రోల్ అనేది. ఎందుకంటే వాళ్ళ యొక్క హోల్డ్ కోల్పోతారు కదా. అప్పుడు ముందు ఎలా ఉండిందంటే 1858 ఈ యాక్ట్ ముందు 1857 రివోల్ట్ ముందు ఎలా ఉండిందంటే పరిస్థితి, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ ఉండేది కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మొత్తం ఇంత చేస్తూ ఉండేది. అప్పుడు ఏమైంది, ఆ రివోల్ట్ రావడం వల్ల, తిరుగుబాటు జరగడం వల్ల వాళ్ళు బ్రిటిష్ పొజిషన్స్ ఎక్కడ తగ్గిపోతాయని చెప్పేసి వాళ్ళు సైడ్ చేసి తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అవుతారు అనమాట. కానీ మనం అది కూడా చదవాలి, ముందు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా ఏంటి అని కూడా చదవాలన్నమాట. తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం ఎలా ఏంటి అనేది చూస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ గురించి కూడా చూడండి. కాన్స్టిట్యూషన్ అనేది మామూలుగా January 26, 1950లో మంది మెయిన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. డేటు, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఫోర్స్డ్ వేరు, అడాప్టెడ్ వేరు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే స్టార్టింగ్ November 26, 1949లో చేయాలనుకున్న తర్వాత January 26, 1950కి పూర్ణ స్వరాజ్ రోజు లాహోర్ సెషన్ ద్వారా ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనకి వచ్చిందనమాట. అందుకే రిపబ్లిక్ డే కూడా చేసుకుంటాం January 26 అనమాట మనం. ఇప్పుడు స్టార్టింగ్ యాక్ట్స్ ఫస్ట్ కంపెనీ రూల్స్ కదా. కంపెనీ రూల్ తర్వాత క్రౌన్ రూల్. మేమేం చెప్పాను, కంపెనీ రూల్ 1773 స్టార్ట్ అవుద్ది, అది 1858 వరకు పోద్ది. 1857 రివోల్ట్ వల్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అవుతారు. అందువల్ల ఏంటంటే క్రౌన్ రూల్ అంటారు, బ్రిటిష్ క్రౌన్ రూల్ 1858 నుంచి 1947 వరకు. తర్వాత ఈ యాక్ట్స్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ యాక్ట్ ప్రకారం ఏమేమి ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మెయిన్ అనమాట. ఇప్పుడు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, ఇది స్టార్టింగ్ అనమాట.
ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారం మనం ఏంటంటే ఇది ఫస్ట్ టేకన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ది అఫైర్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంపించిన ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు చెప్తున్నట్టు కొన్ని వీళ్ళు చేస్తూ ఉండాలి కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చేవాళ్ళు, ఎట్లా పడితే అట్లా చేయడానికి కుదరదు. ఎందుకంటే ఎట్లా పడితే చేస్తే పీపుల్ తిరుగుబడి చేస్తే తర్వాత వాళ్ళకి ఇబ్బంది కదా. అందువల్ల ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని వాళ్ళకి పెట్టిందనమాట. దాన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే రెగ్యులేట్ చేస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళదనమాట. ఇప్పుడు ఇదేంటంటే మనం గుర్తుపెట్టుకొచ్చింది ఏంటంటే ఫస్ట్ స్టెప్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ స్టెప్ టేకన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ది అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇట్ రికగ్నైజ్ ఫర్ ద ఫస్ట్ టైం పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. ఇట్ లేడ్ డౌన్ ది ఫౌండేషన్స్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా. ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇది అడగొచ్చు, ఏ యాక్ట్ ప్రకారం ఇట్ లేడ్ డౌన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియా అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ యాక్ట్ ఫ్యూచర్స్. ఫస్ట్ ఈ యాక్ట్ ప్రకారం ఇప్పుడు వాళ్ళు పెట్టారంటే దానికి ఎవరు ఒకరు ఉండాలి కదా, మెయిన్ హెడ్, వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుంది కదా. ఇక్కడ ఒకరు ఉండాలి కదా ఇండియాలో. అందువల్ల ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని వీళ్ళు అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిఎం సీఎం అలాగేంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని వాళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు అతనికి ఫస్ట్ ఎవరంటే పేరు గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్ అని అతను ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనమాట. అప్పుడు అతని కింద ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది, అది 4 మెంబర్స్ ఉండేదన్నమాట. తర్వాత ఏంటంటే ఇట్ మేడ్ ద సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్ గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత ఏంటంటే బాంబే, మద్రాస్ ఇవన్నీ మెయిన్ ప్రెసిడెన్సీస్. బాంబే, మద్రాస్, బెంగాల్ మెయిన్ ప్రెసిడెన్సీస్. ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాబట్టి బెంగాల్ కింద బాంబే, మద్రాస్ అనేవాళ్ళు వీళ్ళు బెంగాల్ కింద వర్క్ చేసేటట్టు ఆ 2 ప్రెసిడెన్సీస్ కూడా పెట్టుకున్నారన్నమాట యాక్ట్ ప్రకారం. తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టు కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సుప్రీంకోర్ట్ ఆఫ్ కలకత్తా కూడా ఫస్ట్ ఈ యాక్ట్ కింద వస్తుంది అనమాట. అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 32 జడ్జెస్ ఉన్నారనమాట. అప్పుడు ఏంటంటే 1 చీఫ్ జస్టిస్ 3 జడ్జెసే ఉండేవాళ్ళు అప్పుడు. అది కూడా ఇంపార్టెంట్, ఎంతమంది నెంబర్స్ అనేది. తర్వాత ఏంటంటే వాళ్ళ కింద ఉండే సర్వెంట్స్ వర్క్ చేసే వాళ్ళంతా ఏంటంటే ట్రేడింగ్లు అంతా వీళ్ళు ఎట్లా పడితే అట్లా ఉండకూడదని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారనమాట, ఏంటంటే కరప్షన్ ఉండకుండా. తర్వాత ఏంటంటే లాస్ట్ బట్ ఇట్ స్ట్రెంథెన్ ద కంట్రోల్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్ ఓవర్ ద కంపెనీ బై రికగ్నైజింగ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని. అంటే ఇది రెవెన్యూకి, సివిల్కి అట్లా చాలా ఉంటాయి కదా, అవన్నీ మేనేజ్ చేసుకోవడానికి ఒక కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని వీళ్ళు పెట్టుకున్నారు. ఈ యాక్ట్ ప్రకారం అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే 1773 యాక్ట్ ఏంటంటే స్టార్టింగ్ యాక్ట్. దీని ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చాడు. తర్వాత మెయిన్ బెంగాల్, బాంబే, మద్రాస్ ఎన్నో ఉంటాయి కాబట్టి బెంగాల్ కింద బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలు కూడా వర్క్ చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వినాలన్నమాట. తర్వాత సుప్రీంకోర్టు వచ్చింది. తర్వాత ఏంటంటే సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ ట్రేడింగ్ వీటిలో ఎట్లా పడితే అట్లా ఉండకూడదు, ఇవి మెయిన్ అనమాట 1773లో. నెక్స్ట్ 1781లో వస్తుంది నెక్స్ట్ యాక్ట్. ఇది ఏంటంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ యాక్ట్ అంటారు. ఇది మెయిన్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మెయిన్ మొత్తం యాక్ట్ ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియరీ సుప్రీంకోర్టు అనేది మెయిన్ కదా. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే సుప్రీంకోర్టు పవర్స్ తగ్గించేసి వీళ్ళ గవర్నర్ జనరల్సే మెయిన్ తీసుకున్నారనమాట. ఆ యాక్ట్ ఉద్దేశం ఇది. మనకు ఆ స్టేట్మెంట్ చదివేటప్పుడు కానీ సుప్రీంకోర్టు పవర్స్ తగ్గించి వీళ్ళు ఏమైనా చేసుకున్నట్లయితే అది 1781 అని గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. ఇప్పుడు ఇవి చూసినట్లే చూడండి. ఇట్ ఎగ్జాంపుల్ గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు యాక్ట్స్ డన్ బై దెమ్. అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు పోయే అంత ఏం లేదనమాట, వాళ్ళ ఇష్టం అట్లా చేసుకోవచ్చు. వాళ్ళిద్దరి వరకు అట్లా ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇట్ ఎక్స్క్లూడెడ్ ద రెవెన్యూ మ్యాటర్స్. అంటే రెవెన్యూ మ్యాటర్స్ కూడా ఎన్ని ఎక్స్క్లూడ్ చేస్తారు ఈ సుప్రీంకోర్టుగా, వాళ్ళు ఏం వీళ్ళే అంతా చేసేవాళ్ళు అనమాట. తర్వాత ప్రొవైడ్ దట్ సుప్రీం కోర్ట్ వాజ్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కల్కట్టా. ఇట్ ఆల్సో రిక్వైర్డ్ ద కోర్ట్ టు అడ్మినిస్ట్రేట్ ద పర్సనల్ ఆఫ్ డిపెండెన్స్. హిందూస్ లాగా ఉంటుంది, ముస్లిం లాగా ఉంటుంది, అట్లా ఉండేది అనమాట. తర్వాత ఇట్ లేడ్ డౌన్ ద అపీల్స్ ఫ్రమ్ ద ప్రొవిన్షియల్ కోర్ట్స్ కుడ్ బి టేకన్ టు గవర్నర్ జనరల్ కౌన్సిల్, నాట్ సుప్రీం కోర్ట్. అంటే సుప్రీంకోర్టుకి వెళ్లకుండా గవర్నర్ జనరల్ కౌన్సిల్కే ప్రొవిన్షియల్ కోర్ట్స్ అపీల్స్ అట్లా ఉండేవి అనమాట. తర్వాత ఇది ఎంపవర్డ్ ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్ ఫర్ ద ప్రొవిన్షియల్ కోర్ట్స్ అండ్ కౌన్సిల్స్ కూడా వాళ్ళే. సో అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు పవర్స్ తగ్గించేది యాక్ట్ ఏంటంటే 1781 అనమాట. అట్లా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. నెక్స్ట్ ఇది పిట్స్ ఇండియా యాక్ట్, చాలా ఇంపార్టెంట్. 1784లో ఈ పిట్స్ ఇండియా యాక్ట్లో ఏంటంటే డబుల్ గవర్నమెంట్ వస్తుంది. డబుల్ గవర్నమెంట్ ఏ యాక్ట్ కింద వచ్చిందంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784. డబుల్ గవర్నమెంట్ ఏంటంటే మెయిన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఏంటంటే మామూలుగా ముందు చెప్పినట్లు పొలిటికల్ ఫంక్షన్స్, కమర్షియల్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే ముందు మనకి ఈ యాక్ట్ ప్రకారం చూడండి, మీకు నీట్గా చెప్తాను చూడండి. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి, ఇట్ స్ట్రెంథెన్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ద కంపెనీ బై రిక్వైరింగ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకటే ఉండేది ఇవన్నిటి రిస్క్ చూసుకునేదానికి. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కాకుండా డబుల్ గవర్నమెంట్ అంటే ఇంకో వాళ్ళని వీళ్ళు ఫామ్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ డిస్టింగ్విష్ బిట్వీన్ ద పొలిటికల్, కమర్షియల్ రెండింటిని డిఫరెన్స్ చేసుకున్నారు, ఎందుకంటే అన్నీ ఒకరే కంట్రోల్ చేయలేరు కాబట్టి. తర్వాత ఏంది, టైలర్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టు మేనేజ్ ద కమర్షియల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కమర్షియల్ అఫైర్స్ ఇచ్చారు. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి పొలిటికల్ అఫైర్స్ ఇచ్చారు అనమాట. అందువల్ల డబుల్ గవర్నమెంట్.
చాలా చాలా ఇంపార్టెంట్. డబుల్ గవర్నమెంట్ ఎక్కడ ఏంటంటే 1784 యాక్ట్ ప్రకారం. తర్వాత చూడండి, ఇట్ ఎంపవర్డ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు సూపర్వైజ్ టు సివిల్ మిలిటరీ అంతా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకోవాలన్నమాట. ఇది ట్రిక్ ఎట్లా ఈజీ గుర్తుపెట్టుకుంటే, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే కమర్షియల్, సీసీ గుర్తుపెట్టుకోండి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే కమర్షియల్, బోర్డ్ అంటే వాళ్ళు పొలిటికల్ అట్లా అనమాట. ఇది మెయిన్ ఇట్స్ ఇన్ యాక్ట్ 1784. దీంట్లో ఏంటంటే మెయిన్ చూడండి, ద యాక్ట్ వాజ్ సిగ్నిఫికెంట్ ఫర్ టూ రీజన్స్ ఇది ఇంపార్టెంట్. ఫస్ట్, కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా విత్ ఫస్ట్ టైం కాదు. అంటే మనకు అప్పుడేంది, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ వేరే దగ్గర పోతే వాళ్ళే మనం చేసుకుంటుంటే కంపెనీ టెరిటరీస్ ఆఫ్ వాళ్ళే అంటారు. ఇప్పుడు ఎట్లా ఏంటంటే కంపెనీ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అని పోయి బ్రిటిష్ పొజిషన్స్ అనే స్థాయికి వచ్చేసింది అనమాట. అంటే అంత కంట్రోల్ తీసుకుంటున్నారు అనమాట మన నిదానంగా. తర్వాత సెకండ్, ద బ్రిటిష్ గవర్నమెంట్ వాజ్ గివెన్ ద సుప్రీం కంట్రోల్ ఓవర్ కంపెనీస్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా. దీనికి ఇట్స్ ఇండియా ఇంపార్టెంట్. ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, డబుల్ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడే. పొలిటికల్ అండ్ కమర్షియల్ ఫంక్షన్స్ డిఫరెన్షియేట్ చేశారు. తర్వాత ఏంటంటే కంపెనీ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అని మార్చేసి బ్రిటిష్ పొజిషన్స్ అనడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1786 యాక్ట్ ఉంటుంది. ఇది లార్డ్ కార్న్వాలిస్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవుతాడు. ఈయన ఏంటంటే ఇక్కడ రెండు పాయింట్స్, హీ వుడ్ ఆల్సో బి కమాండర్ ఆఫ్ చీఫ్ కూడా ఆయనే. హీ షుడ్ గివెన్ మోర్ పవర్ టు ఓవర్ రైడ్ ది డిసిషన్ కౌన్సిల్, స్పెషల్ కేసెస్ కూడా ఆయన ఓవర్ రైడ్ చేసే పవర్ అంతని ఉందన్నమాట. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 1793 ఈ యాక్ట్ ప్రకారం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఏంటంటే ఓవర్ రైడింగ్ పవర్ ఎక్స్టెండ్ చేశారు. తర్వాత ఏంటి, గేవ్ ద గవర్నమెంట్ జనం మోర్ పవర్స్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ సబార్డినేట్ పొజిషన్స్ అంత కామన్. నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్ మోనోపోలీని 20 yearsకి ఎక్స్టెండ్ చేశారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. తర్వాత ఏంటి, కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ మెంబర్ కాదు, అతను అపాయింట్ చేస్తే తప్ప అనే పాయింట్ కూడా ఈ 1793లో వస్తుంది. నెక్స్ట్ లేడ్ డౌన్ ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ ద స్టాఫ్ వేరియన్స్ టు ఫేడ్ ఇండియన్ రెవెన్యూస్, అంటే ఇండియన్ రెవెన్యూస్తోనే అంతా నడవాలి అని చెప్పి 1793లో. 1793 మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కమాండర్ ఇన్ చీఫ్ అతను గవర్నర్ జనరల్ కౌన్సిల్ కాకుండా అతను అపాయింట్ చేసే తప్ప అతను ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే 20 years ఎక్స్టెండ్ చేశారు అనమాట. తర్వాత కొంచెం ఓవర్ రైడింగ్ పవర్స్ ఎక్కువ ఇచ్చారనమాట. అంతే. ఇప్పుడు 1813 ఇది ఇక్కడ నుంచి మెయిన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా ప్రతి యాక్ట్ ఇంపార్టెంట్, అవి ఇంపార్టెంట్, ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ వరకు ఇంపార్టెంట్. ఇక్కడ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. 1813 నుంచి 1813 ఏమవుద్దంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇప్పుడు ట్రేడ్ అనేది అంతా చేసుకుంటూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, అన్ని కంట్రీస్కి పంపించుకుంటారు. ఇట్లేందంటే వీళ్ళు అన్ని కంట్రీస్ పంపించకుండా అబాలిష్ చేశారు ట్రేడ్ మోనోపోలీని. ఇట్ అబాలిష్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియా. ఇండియన్ ట్రేడ్ వాస్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్స్, హౌఎవర్ ఇట్ కంటిన్యూ టు మోనోపోలీ ఆఫ్ ద కంపెనీ ఓవర్. మోనోపోలీ అంటే ఒకరే మొత్తం తీసుకునేటట్లు అనమాట. టీ ట్రేడ్ విత్ చైనా తప్ప అన్నీ అబాలిష్ చేశారు అనమాట ఇది మోనోపోలీని. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ క్రిస్టియన్ మిషనరీ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. చూడండి, ఇక్కడ క్రిస్టియన్ మిషనరీ స్టార్ట్ అయ్యేది ఇక్కడే, ఎడ్యుకేషన్ గురించి స్టార్ట్ అయ్యేది ఇక్కడే. మీరు ఆ వర్డ్స్ చూసి క్రిస్టియన్ మిషనరీస్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ అన్ని ఎక్కడ స్టార్ట్ అయ్యంటే 1813 అని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మీరు చూడండి, ఇక్కడ 1793 ఉంది, ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1813 మీకు ఏం చెప్తాను, 20 yearsకి ఒకసారి యాక్ట్ అని 20 years అని చెప్పాను కదా, అందువల్ల 1793 20 అంటే 1813 అట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఏంటి, ఇట్ ఆథరైజ్ ద లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా టు ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ పర్సన్స్, అంటే పర్సన్స్ మీద కూడా ట్యాక్సెస్ వేయొచ్చు అనేది ఈ యాక్ట్ కింద 1813 నుంచే వస్తుంది. దే కుడ్ ఆల్సో ట్యాక్స్లు కట్టకపోతే పనిష్ కూడా చేస్తారు అన్నమాట 1813 యాక్ట్ ద్వారా. అందువల్ల ఏంది ఇంపార్టెంట్ పాయింట్స్, మనకు క్రిస్టియన్ మిషనరీస్ అన్నా, వెస్టర్న్ ఎడ్యుకేషన్ అన్నా, టీ ట్రేడ్ విత్ మోనోపోలీ అదన్నా, నెక్స్ట్ ఏంటంటే ఇంపోజ్ ట్యాక్స్ అన్నా 1813, అంతే. ఇవి ఇంపార్టెంట్ కీ పాయింట్స్. అంతా మనకు గుర్తుండక అవసరం లేదు, ఏంటి ఆ యొక్క ఉండే దాంట్లో ఏంటని మెయిన్ గుర్తుపెట్టుకుంటే చాలు మనం. నెక్స్ట్ 1833 దీని ఏంటంటే ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్, అంటే ఇవన్నీ సెంట్రలైజేషన్ అనమాట. తర్వాత డీసెంట్రలైజేషన్ వస్తాయి అనమాట. 1773 ఫస్ట్ స్టెప్, ఫైనల్ స్టెప్ 1833. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే విలియం బెండిక్ వస్తాడు. మీరు ఫస్ట్ యాక్ట్లో వారెన్ హాస్టింగ్స్ వస్తాడు. నెక్స్ట్ 1786లో కార్న్వాలిస్ వస్తాడు. తర్వాత ఏంటి 1833లో విలియం బెండిక్ వస్తాడు. అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కదా ఇప్పుడు వరకు. ఇప్పుడు ఏంటంటే 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవుతాడు. అతను డెసిగ్నేషన్ మారుద్ది. ఇది కూడా అడిగారు పెట్టు, ఏ యాక్ట్ ప్రకారం మారిందని రీసెంట్గా ఎగ్జామ్స్లో మనకు అడిగారు. నెక్స్ట్ ఏంది, రెగ్యులేషన్స్ అనేవి ఇప్పుడు యాక్ట్స్గా మారి. నెక్స్ట్ ఏంటి, ముందు మీకు ఏం చెప్పాను నేను, మద్రాసు ఇవన్నీ ప్రెసిడెన్సీస్ బెంగాల్ కింద వచ్చారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వర్క్ చేసుకున్నట్టు వాళ్ళ కింద ఏం చేయక చూడండి. డిప్రైవ్డ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ అండ్ మద్రాస్ ఫర్ ది రిజిస్టర్డ్ పవర్. ద గవర్నర్ ఇండియా వెస్ గివెన్ ఎక్స్క్లూజివ్ లిస్ట్ పవర్స్ ఫ్రమ్ ద ఎంటైర్ బ్రిటిష్ ఇండియాకి ఎక్స్క్లూజివ్ లిటిస్, అంటే వాళ్ళకే మెయిన్ ఇచ్చేసాడు అనమాట మొత్తం. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్, థర్డ్ పాయింట్, టెండర్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ కమర్షియల్ బాడీ విచ్ బికేమ్ ఏ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. కమర్షియల్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పెట్టారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్ మోటివ్ అంతా వాళ్ళు కమర్షియల్గానే వర్క్ చేస్తారు. ఏదైనా వస్తువు పంపిస్తే వెల్ఫేర్ ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఏంటంటే వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా, ఇప్పుడు మన గవర్నమెంట్ ఎట్లా అడ్మినిస్ట్రేషన్ అలాగనమాట. కమర్షియల్ ఒకటే కాకుండా అడ్మినిస్ట్రేటివ్గా అయింది 1833 యాక్ట్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే చార్టర్ 1830 వీళ్ళు ఏంటంటే 1833లోనే
మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఏంటంటే అనుకున్నారు కానీ చేయలేదు. క్వశ్చన్ అడగొచ్చు ఎక్కడ ఏ యాక్ట్లో చేశారని. చేసింది అయితే 1853, అనుకున్నది అయితే 1833. ఇది మొత్తానికి దీనికంతా అది అంటే ఎవరైనా ఎగ్జామ్స్ రాయొచ్చు, మన ఇండియన్స్ కూడా రాయొచ్చు అన్నప్పుడు ఎట్లా ఉండేదంటే బ్రిటిష్ వాళ్ళే రాయాలి, మనకంటే రిస్ట్రిక్షన్స్ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా రాసుకోవచ్చు అని ఈ యాక్ట్ ద్వారా అనుకున్నారు కానీ పాస్ చేయలే. అది గుర్తుపెట్టుకోండి, 1833లో పాస్ చేయలే. నెక్స్ట్ ఇంకో 20 years 1833 తర్వాత 53. ఇదేంటంటే ఇండియాకి మంచి జరిగింది అనేది, గుడ్ ఫర్ ఇండియా జరిగింది. దీంట్లో ఏంటంటే సెపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్. అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ని సెపరేట్ చేసింది ఏ యాక్ట్ అంటారు, అది 1853. నెక్స్ట్ ఓపెన్ కాంపిటీషన్ పెట్టారనమాట సివిల్ సర్వీస్గా, చెప్పిన కదా 1833 అట్లా ఉంది. 1853లో దాన్నే మెకాలే కమిటీ అంటారు. అది గుర్తుపెట్టు. మెకాలే కమిటీ ఏంటంటే మన సివిల్ సర్వీస్ వాళ్ళకి ఓపెన్ కాంపిటీషన్ ఎవరైనా ఇండియా వాళ్ళు కూడా రాసుకోవచ్చు అని. ఇది 1853 యాక్ట్ ద్వారా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, టెక్స్ట్ అండ్ ద కంపెనీలో అండర్ ద రిటర్న్ పొజిషన్ ఆఫ్ ఇండియన్ ట్రస్ట్. ఎంత ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇంటర్నెట్ ఫర్ ద ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా లెజిస్లేటివ్ కౌన్సిల్లో మన యొక్క రిప్రజెంటేషన్ కూడా స్టార్ట్ అయింది. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇండియా పే ట్యాక్సెస్. ఈ యాక్ట్ ప్రకారం చూడండి 1813లో మనం ఏం చెప్పాము, మన ఇండియన్స్ ఇది లోకల్ గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి, పే చేయకపోతే పనిష్ చేస్తారని. ఇది ఇక్కడ 1853లో చూసినట్లయితే మీకు ఏం చెప్పాను, లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ది ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 చూడండి ఆఫ్ ద 6 న్యూ లెజిస్లేటివ్ మెంబర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ జనరల్ కౌన్సిల్ 4 members మన ప్రెసిడెన్సీ నుంచి చూడండి, మద్రాసు, బాంబే, బెంగాల్, ఆగ్రా వీటి నుంచే ఉండాలి అని తీసుకొచ్చింది 1853 యాక్ట్ ద్వారా. అంటే మన వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో నీట్గా ముందుకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు అనమాట. అది 1853 యాక్ట్. అందుకే ఇండియాలో కొంచెం మంచి జరిగిందని ఈ యాక్ట్ ద్వారా అంటారు. నెక్స్ట్ సిపాయి ముట్టనే జరగద్ది 1857లో. అంతా పెద్ద ఇష్యూ అయిపోతే తర్వాత ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు, ఈస్ట్ ఇండియా కంపెనీ పంపించేస్తారు. అందువల్ల దీని ఏంటంటే యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు. దీంట్లో అంతా చాలా వరకు మార్చేస్తారు. అంటే ఏం మార్చో చెప్తా. ఫస్ట్ ఏమైంది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉండింది 1773లో. తర్వాత ఏంటి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వస్తుంది 1833లో. ఇప్పుడు ఏంటి, వైస్రాయ్ అవన్నీ తీసేసి ఇప్పుడు వైస్రాయ్. అతను ఎవరు అంటారు, లార్డ్ క్యానింగ్. అది గుర్తుపెట్టుకోవాలి. వారెన్ హ్యాస్టింగ్స్, కార్న్వాలిస్, విలియం బెంటిక్. నెక్స్ట్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ క్యానింగ్ 1858. అవి నేమ్స్ కూడా ఇంపార్టెంట్, డెసిగ్నేషన్స్ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఏంటి, డబుల్ గవర్నమెంట్ పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా వచ్చిందాన్ని ఇప్పుడు పూర్తిగా తీసేస్తారు, అబాలిష్ చేసేస్తారు. తర్వాత ఏంటి, న్యూ ఆఫీస్ పెడతారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని. ఇంకా వాళ్ళు చూసుకుంటారు అంతా. ఇంకా మొత్తం ఈ ఎక్కడ ఆఫీస్ న్యూస్ పెట్టారంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది 1858 యాక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే 50 member కౌన్సిల్ ఉంటారు. నెక్స్ట్ ఏంటి, కౌన్సిల్ అనేది అడ్వైజరీ బాడీ. అంటే కన్ఫర్మ్ చేయాలి, చెప్పిన ఏం చేయాల్సిన ఏం లేతను, అదొక అడ్వైజరీ బాడీని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే మెయిన్ మన ఇండియాలో బ్రిటిష్ క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అవుద్ది 1858. చూడండి, ముందంతా చార్టర్ యాక్ట్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని అంటున్నాం. చూడండి, అదే డిఫరెన్స్ అనమాట. తర్వాత ఏంటి, 1861 యాక్ట్. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టెర్మినాలజీస్ ఏంటంటే పోర్ట్ఫోలియో సిస్టము, ఆర్డినెన్స్ మేకింగ్ పవరు, లా మేకింగ్ పవరు. ఇవన్నీ ఈ వర్డ్స్ కనిపించాయంటే 1861 యాక్ట్. పోర్ట్ఫోలియో సిస్టమ్ ఎక్కడ అంటే 1861, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఎక్కడ అంటే 1861. అట్లా ఆ వర్డ్స్ చూసి మనం ఏ యాక్ట్ అనేది మనం చెప్పగలిగితే చాలు, మనం అంతంత నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. మనం ఈ అర్థం చేసుకోవాలి అంతే. ఇక్కడ చూడండి 1861 యాక్ట్లో ఏమవుద్దంటే చూడండి, ఈ లా మేకింగ్ ప్రాసెస్ అంటే మన ఇండియన్స్ కూడా లా మేకింగ్ ప్రాసెస్లో ఎంటర్ అవుతారు అనేది 1861 యాక్ట్. అట్లా ఎవరు ఎంటర్ అయ్యారు, 3 Indians ఎంటర్ చేసుకున్నారు వాళ్ళు. రాజా బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా, సర్ దినకర్ రావు. అంతే, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఏంది, ముందంతా సెంట్రలైజేషన్ అని చెప్పాను, ఇప్పుడు డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అవుద్ది. అది ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే ఏంది, ఎవరిది వాళ్ళు. ఇప్పుడు బెంగాల్ కిందే మద్రాస్ వీళ్ళంతా ఉండాలి అని ఉండేది ముందు. ఇప్పుడు ఏంటంటే ఎవరు ప్రెసిడెన్సీ వాళ్ళు చూసుకునేటట్లు. దాన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఈ డీసెంట్రలైజేషన్ అని ప్రాసెస్ అనగా 1861 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటి, ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడ కొన్ని న్యూ నార్త్ వెస్టర్న్ ప్రాంట్స్, పంజాబ్ ఇవన్నీ ఏంటంటే ఈ యాక్ట్ కింద వస్తాయి. తర్వాత ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఇదే. పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది ఇదే. పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటంటే వైస్రాయ్ చూడండి, టెంపోర్ ద వైస్రాయ్ టు మేక్ రూల్స్ అండ్ ఆర్డర్స్ ఫర్ ద మోర్ కరెంట్ ట్రాన్సాక్షన్ బిజినెస్. ఇట్ ఆల్సో గివ్ ద డైరెక్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇంటూ కన్వీయింగ్ అన్లెస్ ద member of the Viceroy Council was made in charge of more department was authorized to issue final orders on behalf of the council. చూడండి, ఆర్డినరీ మేకింగ్ పవర్ ఇంపోర్ట్ ద వైస్రాయ్ టు ఇష్యూ ఆర్డినెన్స్. ఏం అవసరం, పోర్ట్ఫోలియో సిస్టమ్ ఆర్డినెన్స్ అనగానే 1861. ఇంకా మీరు అంతంత ఏం అవసరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, స్టేట్మెంట్ చూసి మనం ఏ యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ యూనిట్ వరకు. నెక్స్ట్ 1892 యాక్ట్. దీంట్లో ఏంటంటే బడ్జెట్ గురించి ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే 1892. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఇంక్రీజ్డ్ ద అడిషనల్ మెంబర్స్ ఇన్ ద సెంట్రల్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బట్ అఫీషియల్ మెజారిటీ మెయింటైన్ చేస్తారు. ఇట్స్ ప్రొవైడ్ ఫర్ ద నామినేషన్ మెంబర్స్ కూడా ఇక్కడ 1892 స్టార్ట్ అయింది అంతే. ఇంక 1892 ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఇంకా 1909 ఇది మింటో మార్లీ రిఫార్మ్స్ అంటారు. 1909, 1919, 1935, 1947 ఈ 4 యాక్ట్స్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి యూపీఎస్సీ కానీ గ్రూప్స్కి కానీ అన్నిటికీ. ఇవి మనం కొంచెం నీట్గా చూద్దాం. 1909 యాక్ట్లు అంటే ఏంటంటే మింటో మార్లీ రిఫార్మ్స్ అంటారు.
అంటే మింటో వైస్రాయ్ సెక్రటరీస్ అంటారు వీటిని. చూడండి, లార్డ్ మింటో అంటే వైస్రాయ్, మార్లే అంటే సెక్రటరీ. ఈ యాక్ట్ కింద ఏంటి 1990 మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ముస్లిమ్స్కి వాళ్ళకి చూడండి కమ్యూనల్ ఎలక్టోరేట్, ఈ ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. రిడ్యూస్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిం బై యాక్సెప్టింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెపరేట్ ఎలక్టోరేట్, అంటే వాళ్ళకంటూ వాళ్ళు ఎన్నుకునేటట్టు వాళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ ముస్లిమ్స్కి ఇచ్చారు. అది 1909 యాక్ట్లోనే వచ్చింది. తర్వాత పాయింట్ చూడండి, సత్యేంద్ర సిన్హా అతన్ని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో జాయిన్ చేసుకున్నారు అనమాట. అంటే ఫస్ట్ టైము ఇండియన్స్ విత్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఏ యాక్ట్ అంటారు 1909. సత్యేంద్ర సిన్హా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఇట్ రిటైన్డ్ అఫీషియల్ మెజార్టీ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అఫీషియల్ మెజార్టీ, బట్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమో నాన్ అఫీషియల్ మెజార్టీ. ఆ పాయింట్. తర్వాత ఏంటి, కమ్యూనల్ ఎలక్టోరేట్ అనగా 1909 గుర్తుపెట్టుకోవచ్చు చెప్పారు. ఫాదర్ ఆఫ్ కమ్యూనిటీ మింటో అంటారు అనమాట. తర్వాత ఏంటి, సెపరేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రెసిడెన్సీ కార్పొరేషన్ కామర్స్ యూనివర్సిటీ జమీందార్స్ అంతా ఇదే. తర్వాత 1909లో ఇట్ కన్సిడర్ ఇంక్రీజ్ ద వేరియస్ లీసెడ్ కౌన్సిల్ బోత్ సెంట్రల్ ఇంక్రీజ్ చేస్తారు అనమాట. మెంబర్స్ని పోను ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటారు అనమాట. అది 1909 అనగా మనకు మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి కమ్యూనల్ ఎలక్టోరేట్, ముస్లిమ్స్ సెపరేట్ ఎలక్టోరేట్ ఇచ్చింది ఇది 1909 యాక్ట్. తర్వాత ఏంటి, సత్యేంద్ర సిన్హా లా మేకింగ్ ప్రాసెస్, అతని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మనం జాయిన్ చేసుకుంది ఇదే. నెక్స్ట్ ఏంటి, ఇట్ రిటైన్ అఫీషియల్ మెజారిటీ వచ్చి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇచ్చారు. ప్రొవిన్షియల్ మెంబర్స్కి ఏమో నాన్ అఫీషియల్ మెజారిటీ. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ 1909లో. ఇప్పుడు 1919 ఇక్కడ పక్కన రాసుకుంటే అది ఇంపార్టెంట్. ఓట్స్ బట్టి బైకామరలిజం వచ్చినా, డిఆర్కే వచ్చినా, నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఇక్కడ 1919 అనగా నేను గుర్తొచ్చారు మనకి. దీంట్లో ఏంటంటే మాంటాక్ చమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు 1909కి 1919కి. ఇక్కడ ఏంటంటే 1919లో మనం ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఏంటంటే డివైడ్ చేసుకున్నారనమాట. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్డ్లో ఏమున్నాయి, రిజర్వ్లో ఏమున్నాయి కూడా అడగొచ్చు. రిజర్వ్ సబ్జెక్ట్స్లో ఏంటంటే జస్టిస్, పోలీసు, ల్యాండ్, రెవెన్యూ, ఇరిగేషన్ వస్తాయి. ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఫిషరీస్ ఇవన్నీ వస్తాయి. ఈ రిజర్వ్ సబ్జెక్ట్స్ని, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ని ఎట్లా చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ వేరు అడ్మినిస్ట్రేట్ బై ద గవర్నర్లో. ఇప్పుడు మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి గవర్నర్ చేసుకుంటూ ఉంటారు, అవి ట్రాన్స్ఫర్. రిజర్వ్డ్ అంటే ఏంటంటే అసలు వాళ్ళ మినిస్టర్స్ ఏం సంబంధం, అతనే చేసుకుంటాడు అనమాట, అంటే వాళ్ళు చెప్పినట్లు. నెక్స్ట్ డిఆర్కి అనేది ఈ యాక్ట్ ద్వారానే వస్తుంది. బైకామరలిజం, డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే, బైకామరలిజం అంటే యూనికామరలిజం తెలుసుకో. బైకామరలిజం అంటే రెండు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంపీకి, ఎమ్మెల్యేలు ఎలా ఉంటాయో 2 హౌసులు అనమాట. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ ఏ యాక్ట్ ద్వారా వచ్చారో అడగొచ్చు. 1919 గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ డిఆర్కి ఏ యాక్ట్ వచ్చింది 1919. తర్వాత చూడండి, ఇట్ గ్రాంటెడ్ ఫ్రాంచైజ్ టు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ బేస్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే ఏంది, అందరూ ఓట్లు వేయడానికి లేదు. డైరెక్ట్ ఎలక్షన్ అంటే ఇప్పుడు అప్పట్లాగా మనం పోయి ప్రతి ఒక్కరు 18 years దాటితే ఓటు ఉండేది కాదు. అప్పటి ఎట్లా ఉండే పరిస్థితి అంటే, వాళ్ళ ప్రాపర్టీ చూసి, వాళ్ళు కట్టే ట్యాక్స్ చూసి, వాళ్ళ ఎడ్యుకేషన్ చూసి ఓటు హక్కు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పోయి ఓటు వేసేవాళ్ళు. అందరూ వేయడానికి లేదు అప్పుడు. అది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ ఎలక్షన్లో అది. నెక్స్ట్ ఏంటి, న్యూ ఆఫీస్ చేశారు, హై కమిషనర్ ఇన్ లండన్ అనేది ఏ యాక్ట్ అంటారు, ఇదే. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక ఎక్కడ వచ్చింది, ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే 1919లోనే వచ్చింది. తర్వాత ఏంటి, ప్రొవిన్షియల్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ ఇట్లా ఏంటంటే సెపరేట్ చేశారు. అప్పుడు స్టార్టింగ్ 1890 బడ్జెట్ అనేది ఉంటుంది, ఇప్పుడు సెపరేట్ చేసింది యాక్ట్ అంటే 1919 అనమాట. ఇట్లా తర్వాత 1990లో ఏం చెప్పారంటే, చూద్దాం ఇవన్నీ ఏంటి, ఒక కమిషన్ మనం తర్వాత ఏర్పాటు చేద్దాం ఒక 10 yearsకి, దాని పరిస్థితులు బట్టి మనం మార్చుకుందాము అనుకుని అప్పుడు ఈ యాక్ట్ ద్వారా చేశారు. తర్వాత సైమన్ కమిషన్ 1929లో రావాల్సింది 1927లోనే వచ్చేస్తుంది. వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారు, ఇక్కడ చూడండి, రికమెండేషన్ ఇంపార్టెంట్. మనం అంతా ఏం లేదు దీంట్లో, ఏదంటే 7 member బాడీ, అది గుర్తుపెట్టుకోండి. సైమన్ కమిషన్ ఎన్ని మెంబర్స్ ఉంటారు, 7 members, అందరూ వైట్ వాళ్ళే ఉంటారు. మన వాళ్ళంతా ఉండరు అనమాట ఎవరు. మన వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, మనం లేకుండా అంతా వాళ్ళే ఉంటే వాళ్ళకే మొత్తం అవుతాయి మన పరిస్థితులు అని చెప్పి సైమన్ గో బ్యాక్ అని కూడా నినాదాలు చేసి అంత పెద్ద రచ్చ చేస్తారు. అందువల్ల ఏంటంటే సైమన్ కమిషన్లో వైట్ మెంబర్స్ ఉండడం వల్ల అది కొంచెం అంత ప్రభావితం ఏం చూపించలేకపోయింది. కానీ దాన్ని చూసుకోవాలి ఎందుకు వచ్చింది, దాంట్లో మెంబర్స్ వైట్ వాళ్ళు నేమ్స్ ఏం అవసరం లేదు, వాళ్ళు ఏం రికమెండేషన్ చేశారు. ఇప్పుడు కమిషన్ అంటే రికమెండ్ చేస్తారు కదా, ఆ రికమెండేషన్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, డార్కిని అబాలిష్ చేయాలి. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ ఫెడరేషన్ బ్రిటిష్ అండ్ ప్రిన్సెస్ స్టేట్స్ కమ్యూనల్ ఎలక్టోరేట్ని కంటిన్యూ చేయాలి అని అంటారు. ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అంతే, మనం ఇంకేం అవసరం లేదు మిగతా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇట్లా ఉంటే తర్వాత కమ్యూనల్ అవార్డు అనేది వస్తుంది. కమ్యూనల్ అవార్డు ఏంటంటే రామ్సే మెక్డొనాల్డ్ వీళ్ళు ఏం చేస్తారంటే, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఉన్న టైంలో ఏ ఒక్క మనకి ఉంటాయి కదా ముస్లిమ్స్, ఆంగ్లో ఇండియన్స్ అట్లా ఒక్కొక్కరు ఉంటారు కదా, హిందూస్, క్రిస్టియన్స్ ఇట్లా ఎవరెవరు వాళ్ళు చేసుకున్నాం. ఎందుకంటే మన ఇండియాలో డైవర్స్ ఉంటుంది కాబట్టి అని ఇది తీసుకొస్తారు. అప్పుడు గాంధీజీకి నచ్చుతూ ఆయన ఎర్రవాడ జైల్లో ఉంటాడు. అప్పుడు అట్లా పెడితే మన ఇండియా మొత్తం రిలీజన్ ఎట్లా పడితే కొలాప్స్ అయిపోతుంది
కావాలంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఒకవేళ వాళ్ళు తగ్గు ఉన్నారు, వాళ్ళకి పరిస్థితులు బాగాలేవని కూడా రిజర్వేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్దాం అనే ఒక ఉద్దేశంతో అప్పుడు మనకి పూనా ప్యాక్ జరుగుద్ది అనమాట, జైల్లో ఉన్నప్పుడు అంబేద్కర్ వీళ్ళకి. అందువల్ల ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారనమాట. అట్లా ఈ రామ్సే కమ్యూనల్ యాక్ట్ కూడా జరుగుద్ది. తర్వాత 1935 యాక్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే కంకరెస్టులు, ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉండేటట్టు 7th షెడ్యూల్ ప్రకారం అవన్నీ డిస్కస్ చేసింది దేని కింద ఏది పెట్టాలంతా 1935లో ఉన్నాయి. తర్వాత డ్యార్కీ అనేది తీసేశారు ప్రావిన్సెస్లో, సెంటర్లో ఒకటే పెట్టారు. ఇంక ఇదంతా ఏం అవసరం లేదు, సెంటర్లో ఒకటే పెట్టి ప్రావిన్సెస్లో తీసారు డ్యార్కీ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటి, కౌన్సిల్ ఆఫ్ ఇండియాని అబాలిష్ చేస్తారు 1858లో, మనం చెప్పాను కదా సెక్రటరీ. తర్వాత ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 గుర్తుపెట్టుకోవాలి. ఫెడరల్ కోర్ట్ 1935, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ముందు ఓన్లీ పబ్లిక్ సర్వీస్, ఇప్పుడు ఫెడరల్ అని వస్తున్నాయంటే అన్ని 1935 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ బైకామరలిజం ఇన్ 6 out 11 ప్రావిన్సెస్లో అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ఎక్కడంటే ఈ యాక్ట్ కిందే. ఇంకా 1947లో మనకి లాస్ట్ యాక్ట్ ఇదే. ఇంకా పోతే బ్రిటిషర్స్ లాస్ట్ యాక్ట్ చేసిపోయారు. దాంట్లో ఏంటంటే అట్లా ఏం చెప్తారంటే మనం July 30, 1948లో పోదాం అనుకుంటారు, కానీ ముందే వెళ్ళిపోతారనమాట వాళ్ళు. ఈ యాక్ట్ కింద ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకోవాలి. లాస్ట్ యాక్ట్, ఈ యాక్ట్ కింద మొత్తం మెయిన్ ఉద్దేశం ఏంటంటే అప్పుడు మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటారు దాని నుంచే. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక పక్క జిన్నా టీం వీళ్ళంతా ఏంటంటే మాకంటూ సెపరేట్ ఉండాలి, మాకంటూ సెపరేట్ కంట్రీ ఉండాలి, ఇండియాలో మేము కలవం అని చెప్పి వాళ్ళు. ఇండియన్స్ ఏమో వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు కొంచెం ప్రభావితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళే యాక్ట్ ద్వారా ఏం చెప్తారంటే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉండండి, ఇండియాలో ఉండే వాళ్ళు ఉండండి, పాకిస్తాన్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, లేదు రెండూ కాదనుకుంటే మా బ్రిటిష్ వాళ్ళు తగ్గట్టు మేము చెప్తాం, మీరు ఫాలో అవ్వండి అన్నట్టు చెప్తారు ఈ యాక్ట్లో. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే చూడండి ఇక్కడ, ఇట్ ఎండెడ్ ద బ్రిటిష్ రూల్లో August 15, 1940 ఎండెడ్ అయితే ఓషన్ కామన్వెల్త్ ఇట్ అబాలిష్ ద, అంటే వాళ్ళ యొక్క పోస్టులన్నీ తీసేస్తారు. ఆ వైస్రాయ్ ఉంటుంది కదా అన్నీ తీసేస్తారు. తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, కాన్స్టిట్యూషన్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్, వాళ్ళకంటే ఒక కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకోవాలి కదా. తర్వాత చూడండి, టెంపోర్ ద కాన్స్టిట్యూషన్ టు ఫ్రేమ్ అడాప్ట్ ఎనీ కాన్స్టిట్యూషన్, వాళ్ళకంటూ వాళ్ళు చేసుకోండి అని టెంపోర్ ద కాన్స్టిట్యూషన్ బోత్ రెమినియన్స్ ఇదంతా చెప్తారు. అబాలిష్ చేసేస్తారు అప్పుడున్న ఆఫీసులన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, డ్రాప్ ద టైటిల్ ఆఫ్ ఎంపవర్ ఆఫ్ 12th పాయింట్, రాయల్స్ డిసిగ్నేటెడ్ గవర్నర్ జనరల్, ప్రావిన్సెస్ కాన్స్టిట్యూషనల్, డెప్లోడ్ ద బ్రిటిష్. ఇదంతా ఏం అవసరం లేదు. 1947 యాక్ట్లో ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతూ మనకి ఏం చెప్తారు అదంతా. ఈ ముందు యాక్ట్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ కొంచెం లైట్గా చూసుకోండి అంతే, ఎక్కువ ఏం అవసరం లేదనమాట. తర్వాత ఇంట్రీమ్ గవర్నమెంట్ మెంబర్స్ చూసుకోండి, దానికి ఎవరెవరు. జవహర్లాల్ నెహ్రూ అంటే ఇది, రాజేంద్ర ప్రసాద్ అంటే ఫుడ్ మీద, ఇవి అడగవచ్చు. ఏ మెంబర్స్ దేనికి, ఇంట్రీమ్ గవర్నమెంట్లో మొత్తం 14 మెంబర్స్ ఉంటారనమాట. అట్లా ఈ యూనిట్ అనేది ఎండ్ అవుతుంది. ఇప్పుడు మొత్తానికి యూనిట్లు మీకు అర్థమైంది కదా, ఎట్లా చదవాలి అనేది నేను మీకు చెప్తున్నా. అంటే మీకు స్మార్ట్గా మనం చదవాలి, మొత్తం ఉన్నట్టు చదవకూడదు. క్వశ్చన్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే అది ఇచ్చేసి సెంటెన్స్ అది ఏ యాక్ట్ అని అడుగుతారు, అప్పుడు మనం ఎట్లా దాన్ని తెలివిగా చేయాలి అనేదే మీకు టోటల్గా డీటెయిల్గా ఈ హాఫ్ అన్ అవర్లో చెప్పాను అనమాట. దీన్ని ఒక 1-2 టైమ్స్ చూసి మీరు రివిజన్ కానీ చేసుకున్నారంటే చాలా ఈజీగా పెట్టేస్తారనమాట. ఇప్పుడు చిన్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు దాన్ని చెప్పండి. ఇప్పుడు బైకామరలిజం ఏ యాక్ట్ చెప్పండి. బైకామరలిజం ఏంటంటే బైకామరలిజం డ్యార్కీ అని 1919 గుర్తుపెట్టుకోండి. 1919 2 9లు వచ్చాయి. బై అంటే 2 అట్లా గుర్తుపెట్టుకోవాలి టెక్నిక్గా. బైకామరలిజం కూడా కనిపించింది 1919. నెక్స్ట్ డ్యార్కీ 1919 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పోర్ట్ఫోలియో, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఇవన్నీ 1861 అని చెప్పి అది గుర్తుపెట్టుకోవాలి. లా మేకింగ్ ప్రాసెస్ అన్నీ 1861. నెక్స్ట్ డబుల్ గవర్నమెంట్ ఎక్కడ వచ్చింది, పిట్స్ ఇండియా యాక్ట్లో వచ్చింది. అంటే ఏంది, కమర్షియల్ ఫంక్షన్స్ అంతా మనం సపరేట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ దాంట్లో ఏంది, డెసిగ్నేషన్స్. ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ వచ్చింది, 1833లో వస్తుంది. వైస్రాయ్ ఎక్కడ వస్తుంది, 1858లో వస్తుంది. నెక్స్ట్ లార్డ్ కార్న్వాలిస్ ఏ యాక్ట్ 1786లో వస్తుంది. బడ్జెట్ ఏంది 1892లో వస్తుంది. ఇవన్నీ మీకు 1-2 టైమ్స్ మీరు చూసుకున్నట్లయితే అవి చూడంగానే ఏ యాక్ట్ అని మనకి ఈజీగా గుర్తుండేటట్టు చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను మోటివేట్ చేయండి. ప్రతి ఒక్క ఏ స్మార్ట్గా ఎలా చదవాలి పాలిటీ మొత్తం నేను చెప్తాను లాస్ట్లో. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను చెప్తాను అది కూడా ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.